చూడాలి గైస్, ఒక ట్రైన్ అయితే వచ్చేసింది. సో వాటితో వచ్చేస్తున్నాడు రాగానే క్యాప్ అందులోకి అయితే వెళ్ళిపోవాలి. బట్ నాకు అర్థం కావట్లేదు అక్కడ. సో వచ్చేస్తాడు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారా మా పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మోతీచూర్ లడ్డు అయితే తింటున్నారో. సో అప్పటికప్పుడు 1 కప్ గోధుమ నూకతో ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాము. సో దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ గీ వేసుకొని, ఇది గోధుమ నూకండి, లావు నూక ఉంటుంది కదా, అదనమాట. 1 కప్పు వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఒక 10 మినిట్స్ అయినా సరే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వైట్గా ఇట్లా కనపడుతుందన్నమాట మనకి. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇది మొత్తం మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి బాగా. సో 1 కప్పు గోధుమ నూకకి నాకు 3.5 కప్పు సేమ్ అదే బౌల్తో 3.5 కప్పు వాటర్ అయితే తీసుకుందాము. అది కరెక్ట్ మెజర్మెంట్ అండి. చూడండి, 3 కప్పులు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకొక 1/2 కప్ అయితే తీసుకుందాము వాటరు. సో ఇదనమాట. ఇప్పుడు దీంట్లో చాలా లిటిల్ బిట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ నూక అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇది ఉండలు కట్టకుండా ఈ విధంగా అయితే తిప్పుకోవాలండి. సో ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడకనిద్దాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో 1 కప్పు గోధుమ నూకకి 1 కప్ షుగర్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఆ నూకలో వాటర్ అంతా పోయే వరకు ఉంచేసి ఇలా షుగర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగింది కదా, ఇలాచి ఇలా 4 దంచుకొని వేసుకుందాం అన్నమాట. అండ్ మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుందామండి. సో దీన్ని మొత్తాన్ని ఈ విధంగా అయితే కలిపేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మోతీచూర్ లడ్డు కదా, ఇది అప్పటికప్పుడు దేవుడికి ప్రసాదాలుగా, వినాయక చవితి అప్పుడు ప్రసాదాలుగా లడ్డు అయితే మనం పెట్టుకోవచ్చండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నాకు 1 కప్ గోధుమ నూకకి 25 లడ్డూస్ అయితే వస్తాయండి కంపల్సరీగా. ఇది నేను ఎప్పుడూ వినాయక చవితికి చేస్తూ ఉంటానన్నమాట. సో ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి చేస్తున్నా. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చల్లారనిద్దామన్నమాట. సో దీంట్లో చూసారా, ఇవి పుచ్చగింజలండి. పుచ్చగింజలు నేను ఫ్రై చేయలేదు, అలానే యాడ్ చేసేస్తున్నాను. సో ఇది మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకుందాము. ఇదైతే మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు లడ్డు చుట్టుకుందాము. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో లడ్డూస్. చూడండి అసలు ఎంత బాగా పర్ఫెక్ట్గా లడ్డు అయితే వచ్చేసిందో. సో మీరైతే ఎప్పటికప్పుడు ప్రసాదాలుగా లేదా ఏదైనా తినాలి స్వీట్ అనిపిస్తే ఇలా మోతీచూర్ లడ్డు అయితే చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చూశారు కదా ముందు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనకి ఒక స్వీటు, ఒక ప్రసాదం అయినట్టు ఉంటుంది కదా. నాకు 1 కప్కి చూడండి ఖచ్చితంగా 25 లడ్డూస్ అయినాయండి. ఇది నేను ఎప్పుడూ చేస్తానన్నమాట. పర్ఫెక్ట్గా వినాయక చవితి అప్పుడైతే పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఈ విధంగా అయితే లడ్డూస్ అయితే తయారైపోయినాయి. ఎంత ఈజీయో చూడండి. 1 కప్పు గోధుమ నూక, 1 కప్ షుగర్ ఉంటే చాలు, 25 మోతీచూర్ లడ్డూస్ రెడీ. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.